నమస్కారం. జ్యోతిబా టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించిన రాష్ట్రపతి. హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం, రేవంత్ సర్కార్పై కేటీఆర్ సంచలన కామెంట్స్. అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులో భారీ వ్యత్యాసాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ. వైవి సుబ్బారెడ్డి నివాసంలో 12 గంటల పాటు సిట్ విచారణ, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరిన ఆమె తిరుమల సంప్రదాయం ప్రకారం తొలుత శ్రీ భూ వరాహస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మహద్వారం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి నమస్కరించుకున్న అనంతరం రాష్ట్రపతి గర్భాలయంలోకి ప్రవేశించి శ్రీవారి మూల విరాట్ను దర్శించుకున్నారు. ఆమె వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు. టీటీడీ చైర్మన్, ఈవో కలిసి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు, 2026 టీటీడీ క్యాలెండర్, డైరీలను అందజేశారు. తమహమస్మాముష్యాయనాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః శైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమన్ధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవ ఫార్ములా ఈ కార్ కేసులో గవర్నర్ అనుమతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది.
చేసుకొనివ్వండి, నేను తప్పు చేయలేదు. లై డిటెక్టర్ టెస్ట్ కూడా నేను రెడీ అయ్యా. ఇంతకు మించి చెప్పేదేం లేదు. అయినా సీఎం రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చేయడం అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎక్కడ ప్రభుత్వ భూములున్నా రేవంత్ ముఠా వాలిపోతుందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపణ చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం హైదరాబాద్లో జరుగుతోందని అన్నారు. సుమారు 9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని తన వర్గీయులకు సీఎం రేవంత్ రెడ్డి కట్టబెట్టాలని చూస్తున్నారు. బాలానగర్, కుకట్పల్లి, చీడిమెట్ల, నాచారంలోని పారిశ్రామిక వాడల్లో భారీ మొత్తంలో ప్రభుత్వ భూములను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎకరానికి 40 కోట్లు వేసుకున్న 4 లక్షల కోట్ల కుంభకోణం. మూసీ ప్రాజెక్టు పేరుతో మరో కుంభకోణానికి తెరలేపారు. భూములు ఎక్కడ చేతులు మారినా రేవంత్ రెడ్డికి కప్పం కట్టాల్సిందే. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే భూ కుంభకోణాలను అడ్డుకోవాలి. మేము అధికారంలోకి రాగానే భూ కుంభకోణాలపై విచారణ చేయిస్తామని రేవంత్ అన్నారని ఆరోపించారు. 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు. ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి. ఈ 9,292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అడ్డికి పావు షేరు అంటే కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. ఒకటి కాదు, రెండు కాదు. హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి. చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు, 1,00,000-1,50,000 గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ ఈ 9,292 ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే, మా గవర్నమెంట్లో మేమున్నప్పుడేమో 100% ఎస్ఆర్ఓ రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే, ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోటి చేతికి పోతే 200% అని పెడితే, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట. ఏది టీఎస్ ఐపాస్ లెక్క. అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి, అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్, మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్, మరొక వారం రోజుల్లో ఫీజు డిమాండ్ నోటీస్, 45 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి. అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే 100%, 200% నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో 30% కడితే చాలంట. ఎంత హైలైట్ అంటే 30% చాలంటే, ఏది 30% ఎస్ఆర్ఓ విలువ. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అజామాబాద్లో ప్రస్తుతం ఎస్ఆర్ఓ విలువ, ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ 32,000 రూపాయలు ఉంది. కానీ అక్కడ మార్కెట్లో 1,50,000 ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ 5 రెట్ల తేడా ఉంటుంది. బాలానగర్లో 45,000 ఉంది, కానీ బయట మార్కెట్లో 2 లక్షలు ఉంటుంది. జీడిమెట్లలో 32,000, 12,000 నుంచి 32,000 ఉంది మార్కెట్. హైదరాబాద్లోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలైన అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొరడా జులిపించారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపులో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించి 2 స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు. ఏళ్లుగా వ్యాపార విస్తీర్ణాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపిస్తూ బల్దియాకు చెల్లించాల్సిన ఫీజులో కోత విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బల్దియా సర్కిల్ 18 అధికారులు ఇటీవల జరిపిన తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం అన్నపూర్ణ స్టూడియో ఏటా 11.52 లక్షల ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిందిగా కేవలం 49,000 మాత్రమే చెల్లిస్తున్నట్టు తేలింది. అదేవిధంగా రామానాయుడు స్టూడియోస్ చెల్లించాల్సిన 1.92 లక్షలకు బదులుగా కేవలం 1,900 మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ 2 స్టూడియోలు తమ వ్యాపార విస్తీర్ణాన్ని వాస్తవం కంటే చాలా తక్కువగా చూపడం వల్లే ఫీజులో ఇంత భారీ వ్యత్యాసం కనిపిస్తోందని అధికారులు వివరించారు. ఈ పన్ను ఎగవేతను తీవ్రంగా పరిగణించిన జీహెచ్ఎంసీ బకాయి పడ్డ పూర్తి మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఆదేశిస్తూ నోటీసులు పంపింది. వాస్తవ విస్తీర్ణం ఆధారంగా ట్రేడ్ లైసెన్సును పునరుద్ధరించుకోవాలని కూడా స్పష్టం చేసింది.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పెళ్లకూరు మండలంలోని దొడ్లవారిమెట్ట సమీపంలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ చెందిన ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 6 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత సుబ్బారెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. తిరుమల శ్రీవారికి కల్తీని సరఫరా చేశారన్న ఆరోపణల కేసులో భాగంగా ఆయన నివాసంలో దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డికి స్పష్టం చేశారు. విచారణ ముగిసిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానమిచ్చానని, విచారణకు పూర్తిగా సహకరించానని తెలిపారు. కల్తీని ఈ విషయంలో నిజానిజాలు తేలాలనే ఉద్దేశంతో తానే సుప్రీంకోర్టును ఆశ్రయించానని గుర్తు చేశారు. నాపై అవినీతి ప్రచారం చేయడం దారుణం. కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులుండగా నెయ్యిలో అవినీతి ఎందుకు చేస్తానని ఆయన ప్రశ్నించారు. 2024 జూన్లో సరఫరా అయిన 4 నెయ్యి ట్యాంకుల్లో జంతువుల కొవ్వు ఉందా లేక ఇతర నూనెలు కలిపారా అన్నది తేల్చాలని కోర్టు ఆదేశించిందని వివరించారు. భక్తుల విశ్వాసంతో తానెప్పుడూ ఆడుకోలేదని, బాధ్యతాయుతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రచారంలో ఉన్న అప్పన్న అనే వ్యక్తి 2018 నుంచి తన వద్ద పిఏగా పనిచేయడం లేదని సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. ఒకవేళ నెయ్యి సరఫరాదారుల నుంచి అతని ఖాతాల్లోకి లావాదేవీలు జరిగి ఉంటే అతనితో పాటు సహకరించిన అధికారులపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే 2014 నుంచి జరిగిన నెయ్యి సరఫరాలన్నింటిపైన విచారణ జరపాలని సిట్ను కోరినట్లు వెల్లడించారు.